తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో జగన్ వైఖరి మసిపూసి మారేడుకాయ చేసే యత్నంలా ఉందని ప్రభుత్వం మండిపడింది. నిజాలను దాచిపెట్టి విలేకరుల సమావేశంలో అసత్యాలు, అబద్దాలను జగన్ నిస్సంకోచంగా వల్లెవేశారని ప్రభుత్వం ఆక్షేపించింది. మూల్యాంకనంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించింది. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు రద్దు చేసిన అంశాన్ని జగన్ వక్రీకరించారని విమర్శించింది. సిట్ నివేదికలోని కీలక ఆధారాలను విస్మరించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారని ధ్వజమెత్తింది. గ్రూప్ 1 మాన్యువల్ మూల్యాంకనం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందన్న జగన్ వాదనను ప్రభుత్వం ఖండించింది. మూల్యాంకనం ప్రారంభమైన 17 రోజుల తర్వాతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని సిట్ నివేదికలో పేర్కొందని తెలిపింది. మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ చీఫ్ ఎగ్జామినర్లు ఫోన్లో ఉపయోగించిన ఆధారాలు సీసీటీవీ ఫుటేజీలో లభించాయని వెల్లడించింది. ఈ అంశాల్ని జగన్ కావాలని ప్రస్తావించలేదని విమర్శించింది. డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదన్న జగన్ వ్యాఖ్యలపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2021 అక్టోబర్ 1న జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి 3 నెలల్లో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించారని తెలిపింది. అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోర్టు సూచించిందని పేర్కొంది. భవిష్యత్తులో అన్ని అనుమతులు చట్టబద్దమైన విధానాలతో డిజిటల్ మూల్యాంకనం నిర్వహించుకోవచ్చన్న కోర్టు అభిప్రాయాన్ని మాత్రమే జగన్ ప్రస్తుత కేసుకు వర్తింపజేస్తూ వక్రీకరించారని ఆరోపించింది. ఓఎంఆర్ స్లిప్పుల్లో మార్కుల తేడాలు లేవని సిట్ చెప్పిందన్న జగన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. 326 మంది షార్ట్ లిస్టు అభ్యర్థుల ఒరిజినల్ ఎర్రర్ లిస్టును సిట్ సేకరించిందని, 2026 జూన్ 6, 7, 16 తేదీల్లో సిఐడి పరిశీలన జరిపిందని తెలిపింది. పరిశీలనలో వ్యత్యాసాలు గుర్తించడంతో సిట్ ప్రత్యేకంగా ఎర్రర్ లిస్టు రూపొందించి ఆగస్టు 3న ఏపీపీఎస్సీ కార్యదర్శిని వివరణ కోరిందని పేర్కొంది. సిట్ గుర్తించిన 16 వ్యత్యాసాల్లో 14 తమ ఎర్రర్ లిస్టులోనూ ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారంది. జగన్ మాత్రం నివేదికలోని ఒక పేరాను మాత్రమే ప్రస్తావించారని ప్రభుత్వం విమర్శించింది. ఓఎంఆర్ స్లిప్పుల్లో మార్పులు ఎగ్జామినర్లే చేశారని, బయటి వ్యక్తులకు అవకాశం లేదన్న వాదనను కూడా ప్రభుత్వం తప్పుబట్టింది. 16 మూల్యాంకన స్లిప్పుల్లో ప్రశ్నల వారీ మార్కులు, విభాగాల కూడికలు, గ్రాండ్ టోటల్లో మార్పులు గుర్తించామని సిట్ పేర్కొందని తెలిపింది. వీటిలో కొన్ని మార్పులకు అవసరమైన ఆథరైజేషన్ సంతకాలు లేవని, అనధికార వ్యక్తులు సవరణలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. ఎగ్జామినర్ జి సోమశేఖర్ ఓ అభ్యర్థికి 99 మార్కులు ఇచ్చారని చెప్పగా తనకు తెలియకుండా వాటిని 86కు మార్చినట్లు గుర్తించారని ప్రభుత్వం వెల్లడించింది. సవరణలు మూల్యాంకన ప్రక్రియలో భాగమే అయినప్పటికీ వాటికి నిబంధనల ప్రకారం అనుమతి, సంతకము తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. SAE-108 పేపర్ హాల్ టికెట్ నంబర్ 271008-820కు చెందిన ఓఎంఆర్లో 13 మార్పులు గుర్తించగా గ్రాండ్ టోటల్ను 105 నుంచి 89కి అంకెల్లోనూ అక్షరాల్లోనూ తగ్గించినా సంతకం లేదని తెలిపింది. మరో అభ్యర్థి హాల్ టికెట్ నంబర్ 2703026770కు చెందిన SAE-105 పేపర్లో 5 ప్రశ్నల మార్కులతో పాటు మొత్తం కూడికలో 8 మార్పులు చేసి 99 నుంచి 86కు తగ్గించారని, వాటిపైన సంతకాలు లేవని తెలిపింది. SAE-108 పేపర్కు కంట్రోల్ బండిల్ స్లిప్లో 1వ మూల్యాంకన సంఖ్యను 10 నుంచి 11కు ఓవర్ రైట్ చేసిన ఆథరైజేషన్ సంతకం లేదని సిట్ గుర్తించిందని ప్రభుత్వం తెలిపింది. SAE-102 పేపర్ 2 మూల్యాంకనంలో ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ఇద్దరూ ఒకరే అన్నట్లుగా సంతకాలు కనిపించడం సూపర్వైజరీ ప్రోటోకాల్కు విరుద్ధమని వివరించింది. SAE-106 పేపర్ 2 మూల్యాంకనంలో ఒకే స్లిప్పై భిన్నమైన సంతకాలు కనిపించాయని, వాటిలో కొన్ని ఎగ్జామినర్ సంతకాలతో సరిపోగా మరికొన్ని ఎవరితోనూ సరిపోరలేదని తెలిపింది.
SAE-106 పేపర్ మొదటి మూల్యాంకనంలోని మరో కంట్రోల్ బండిల్ స్లిప్లో 12 ఆల్టరేషన్లు గుర్తించగా 10 చీఫ్ ఎగ్జామినర్ సంతకాలతో సరిపోలిన 2 సవరణలు ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ఎవరి సంతకాలతోనూ సరిపోరలేదని ప్రభుత్వం వెల్లడించింది. మరో స్లిప్లో 8 ఆల్టరేషన్లు ఉండగా 6 ఎగ్జామినర్, 2 చీఫ్ ఎగ్జామినర్ చేసినట్లు సిట్ గుర్తించిందని తెలిపింది. రెండో మూల్యాంకనానికి చెందిన మరో స్లిప్లో 4 ఆల్టరేషన్లు ఉండగా ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ చెరో 2 సంతకాలు చేసినట్లు గుర్తించిందని తెలిపింది. OMR స్లిప్పులో ఎగ్జామినర్కు ప్రత్యేకంగా కేటాయించిన భాగంలో చీఫ్ ఎగ్జామినర్ మార్పులు చేయడానికి అధికారం లేదని ఏపీపీఎస్సీ న్యాయపరమైన అభిప్రాయం ఆధారంగా స్పష్టం చేసిందని ప్రభుత్వం తెలిపింది. సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ తీర్పును జగన్ ఏపీపీఎస్సీకి వర్తింపజేసే ప్రయత్నం చేశారని, అదే యూపీఎస్సీ కేసుకు సంబంధించిందేనని సిట్ పేర్కొందని వెల్లడించింది. ఈ అంశంపై ఆగస్టు 4న ఏపీపీఎస్సీ లిఖితపూర్వకంగా స్పష్టత ఇచ్చిందని తెలిపింది. మొత్తం వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సవరణలు, అనధికార మార్పులు, సంతకాల వ్యత్యాసాల్ని జగన్ కావాలని విస్మరించారని ప్రభుత్వం వివరించింది.